హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే పల్లిలో అయితే ఇక్కడ షెడ్ అయితే ఒకటి ఉంది. చూసుకుంటే చాలా ఆవులు ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఆవులు ఉంటాయని. అన్ని కుర్తి తాగుతా ఉన్నాయి. ప్రజెంట్ చూసుకుంటే పాలావులే అంట. అన్ని 30 ఆవులు ఉన్నాయని చెప్పినాడు ఆయన. ఎక్కడో చూసిన అన్నట్లు ఉంది ఎన్ఎఫ్ఎస్. అన్ని పొలాలు చూడండి, ఒకటి ఒకటి చూపిస్తా. మొత్తం ఇవి సేల్కి ఏవి లేవులే, జస్ట్ వీడియో తీస్తున్నా. దూడలు ఇవి 3 దూడలు ఉన్నాయి. ఈ ఒక్క అన్ని పొలాలు కట్టేసినాడు చూడండి. డైలీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఏమని డీటెయిల్ గా చూద్దాం ఒకటి. ఇది మగదేమో, ఇది మగదే తాడు. కుర్తి కట్టేసి చూడండి, డైలీ ఇట్లా కుర్తి తాపుతాడు. ఇది మంచి పోషకాహారాలు ఏవో ఉంటాయి, అన్ని మిక్సింగ్ ఉంటాయి. తాగని నేను నీట్ గా డీటెయిల్ గా వీడియో తీసుకుంటా. ఫుల్ తాగేస్తాండి. వర్క్ ఫుల్ ఉంటుంది చూడండి. ఎంత కష్టపడతాను బాబు మా అన్న. డైరీ అంటే ఏమనుకుని చూడండి, తెలుస్తుంది ఇప్పుడు. వర్క్ ఫుల్ చేస్తున్నాడు. 2 బకెట్లు వెళ్ళా ఒకదానికి. 2 బకెట్లు వేస్తున్నాడు ఒకదానికి. 30 లీటర్లు, 60 లీటర్లు అదన్నా. 50 60 లీటర్ల 40 లీటర్లు, 20 లీటర్లు 40 లీటర్లు. ఒక ఆవుగా చూసుకుంటే 40 లీటర్స్ కుర్తి అయితే పెడుతున్నాడు. అన్ని దాంట్లో మిక్సింగ్, వెజిటేబుల్స్, రైస్ అన్నీ ఉన్నాయి మిక్సింగ్. ఫ్రెండ్స్, ఒకటి డీటెయిల్ గా చూపిస్తా ఉన్నా. పూర్తిగా చూడండి. ఇది క్లిప్ యాడ్ చేస్తాను, లేకపోతే మాట్లాడేటప్పుడు యాడ్ చేస్తాను, లేకపోతే ఇట్లా యాడ్ చేస్తానో తెలీదు. మనం లోపలికి పోదాం. దూడ అయితే ఇది బాగుంది. ఇంత చెట్ల కింద బాగా కట్టేస్తాను. చల్లగా ఉంది. క్లైమేట్ అట్మాస్ఫియర్ బాగుంది, కూల్ గా. ఇది మెయిన్ షెడ్. ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి చూసుకోండి. షెడ్ ఇది. ఇంకా పక్క ఇది కూడా ఉంది వెనకాల. అది పేడెత్తేస్తున్నాడు ఆయన. అంతా నీట్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఒకటే చేసుకుంటాడో ఏమో, ఇంకా డీటెయిల్ గా ఇంటర్వ్యూ చేయాలా. ఒకటి ఆవు అయితే చూపిస్తాను, దండిగా ఉన్నాయి కాబట్టి. చూసుకుంటే జెర్సీ హెచ్ఎఫ్ ఆవులైతే ఉండాలి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు 2 ఉన్నాయి. కుక్కలు ఉన్నాయి లోపల. ఇద్దరు కుర్తి ప్రిపేర్ చేసుకుంటాను. కుర్తి ఎత్తుకొని పోయేస్తాను. చూసుకుంటే ఇది ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఆవులు అయితే దండిగా ఉన్నాయి. ఆయనకైతే ఇంకా మాట్లాడలేదు, ఇంటర్వ్యూ చేయాలి. టైం లేదు ఆయనకి. నేను వీలైనంత వరకు నేనైతే వీడియో తీసుకుంటాను. ఆయన ఒకవేళ మాట్లాడకపోయినా కూడా నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడి మీకు చెప్తాను. ఏదో వచ్చేస్తాను. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని లీటర్లు వస్తాయి, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తాను. కన్ఫర్మ్ ఈ వీడియో వస్తుంది. ఇంత తీసిన అంటే మినిమం ఇంకా ఫుల్ లెంత్ వీడియో కూడా వచ్చేస్తుంది. ఆయన మాట్లాడకపోయినా కూడా నేనైతే మాట్లాడి మీకు అయితే పెడతాను. కుక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ కుక్కలు రెస్ట్ వస్తున్నాయి. 2 మైకులు అయితే ఉన్నాయి మన దగ్గర. చూసుకుంటాను.
ఫ్రెండ్ చూసుకుంటే అట్మాస్ఫియర్ ఎంత కూల్ గా ఉంది, మంచి వాతావరణంలో. ఇక్కడైతే మంచిగా ఒక షెడ్ అయితే నిర్మించుకున్నారు వీళ్ళు. ఇల్లు పక్కనే షెడ్. చూసుకున్నట్లయితే పొద్దున్నే చాలా వర్క్ ఉంటది. పాలు పితికేసి ఇంకా పేడ ఎత్తుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి. పొలం ఉంది, ఇక్కడైతే వేసుకున్నారు, గడ్డి వేసుకున్నారు. ఇది సూపర్ నేపియర్ ఏదో గడ్డి ఒకటి అయితే వేసుకున్నారు. కుక్కలు భలే అరుస్తున్నాయి వెనకాల. ఎందుకు అరుస్తున్నాయో నాకేం అర్థం కాల. కొత్త వాళ్ళు వచ్చిన పసిగడ్డి అని అయ్యేమో అవి. అట్మాస్ఫియర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కూల్ అట్మాస్ఫియర్, వాతావరణం బాగుంది. ఇలాంటి వాతావరణంలో ఇక్కడైతే రైతులు అయితే వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు. ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డీటెయిల్ గా గేట్ అయితే క్లోజ్ లో ఉంది. ఇక్కడైతే చూసుకున్నట్లయితే కుక్కలు అరుస్తాయి. ఇది ఇంకో షెడ్ ఈడ లోపల సెల్ఫీ స్టిక్ ఎంత అలాగ వాళ్ళు తెచ్చింటే నేను లోపల పెట్టిండు. దూడలు అయితే ఉన్నాయి, ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి. ఈడ 2 కుక్కలు ఉన్నాయి, అరుస్తున్నాయి. ఇందులో వెళ్ళిపోదాం, ఫుల్ ఉంది గడ్డి. అట్లా గడ్డిలోకి పోద్దాం ఒక నిమిషం. కుక్కలు కట్టేసినాయి, ఏం టెన్షన్ లే. గడ్డి అయితే మొలకలు కూడా ఇక్కడ చూసినా చూడండి, ఇవి మొలకలు. చూడండి మొత్తం వెళ్ళే పొలము. ఎంత హైట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది గడ్డి వాయమ్మ ఊర నాయన టెంకాయ ఎట్లా తగలుతాందిరా నాయన. ఇది ఏంది ఎంత హైట్ వచ్చేసింది గడ్డి. చూస్తారా ఫ్రెండ్స్, ఇది గడ్డి ఏంది ఎంత హైట్ వచ్చేసింది. చాలా హైట్ వచ్చింది. ఇది నేను అంత ఎక్స్పెక్ట్ చేయాల. చాలా హైట్ వచ్చింది గడ్డి. చూసుకున్నట్లయితే ఎంత హైట్ వచ్చింది చూడండి. 11-12 అడుగులు వస్తుంది. ఎండాకాలం బాగా వస్తుంది, చలికాలంలో రాదంట. అందుకని ఎండాకాలంలో సన్లైట్ వస్తుంది కదా, సన్లైట్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల మన గడ్డి కూడా ఫుల్ హైట్ బాగా పెరిగింది. చూసుకుంటే 12 అడుగులు అట్లుంది. చూస్తాను కదా ఫుల్ హైట్ అయితే గ్రాస్ అనేది ఇక్కడ అయితే వచ్చింది. కటింగ్ కూడా మనకి మంచిగా మొత్తం 30 ఆవులు ఉన్నాయి ఇక్కడ. 30 ఆవులకి పనికొస్తుంది. 30 ఆవులకి ఆవు మీద 10 లీటర్లు అనుకున్నా కూడా 20 లీటర్లు. రోజు మీద 2 అంటే 3 రోజులు 600 లీటర్లు వస్తాయి పాలు. 600 లీటర్స్ మిల్క్. పాలు 30 రూపాయలు వేసుకున్నా కూడా మనకి లీటరు మీరు లెక్క వేసుకోవచ్చు. 3 ఎంత వస్తుంది, చాలా బిల్లు వస్తుంది. అది ఇవాళ క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. 90,000 ఏం 90,000 ఆయన 9 0 3 2 0 90,000 ఏం చాలా వస్తుంది అనుకుంటాను. కరెక్ట్గా తెలియలా నాకు, ఎంత లెక్కలు రావు. బాగుంది అట్మాస్ఫియర్, క్లైమేట్. అదైతే ఏం మాట్లాడలేదు ఇంతవరకు. ఇక్కడ చూసుకుంటే ఇవైతే ఇక్కడ కటింగ్ అయింది, ఇవి ఇంకా రాలా. అదైతే ఇంకా కటింగ్ కాలా, అవి ఇంకా వస్తుంది. ఇప్పుడు వచ్చినది. ఇది ఆవుల కోసం గడ్డి అంతా. ఇది లోపల షెడ్ ఉంది. ఇక్కడ ఎండుగడ్డి ఉంది, పచ్చిగడ్డి మనం చూసినాము. ఇప్పుడు ఎండుగడ్డి డ్రిప్ పైపులు పెట్టుకుంటారు. ఎండుగడ్డి చూసుకుంటే ఇది ఉలవ పొట్టు వేసినారు. ఉలవ పొట్టు, శనగ పొట్టు ఏం లేదు, ఉలవ పొట్టు ఉంది. అంతా ఉలవ పొట్టు. ఇంకా పక్క దిబ్బ, అది పేడ దిబ్బ. పేడ అయితే బాగా చేస్తా అంటారు నాకు తెలిసి. 30 ఆవులు కాబట్టి నెలకి ఎంత లేదన్నా ఒక 3-4 రోజులు పడిపోతుంది ఈజీగా. 2 నుంచి 3-4 రోజులు పడుతుంది. ఇన్డెప్త్ గా పోయి చూపిస్తున్నా నేను ప్రతిదీ. మామూలుగా ఇంటర్వ్యూనే కాకుండా ఇది చూపిస్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఇవి అన్ని చూపిల్లా, నేను కూడా చూపిస్తాను. ఇంకా వచ్చే వీడియోస్ లో కూడా ఇవే చూపిస్తా. వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినా ఇకపోయినా నేను ఇవి కూడా చూపిస్తే యాడ్ చేస్తా క్లిప్స్. ఒక వీడియో లాగా చేసి పెట్టేస్తా. ప్రజెంట్ మొత్తానికి అయితే ఇది ఒక 2-3 మాటలు అడిగేసి ఒక బీహార్ ఆయన ఏదో పైన పెట్టుకుంటున్నాడు. ఇక్కడ బీహార్ ఆయన ఆ ఒక్క కూర్చొని చేస్తున్నాడు రెడ్డి. నిదానంగా పోయి ఒక కవర్ చేసాడు. ఇది ఈ డోర్కి ఇక్కడ కవర్ చేసినాము. పాలు తాగుతున్నా చూడండి ఆవులు, దూడలు. టెంకాయలు, కాయలు కోసుకుంటాడు. కాయ యంత్రం అది. కాయ ఎంతనా? కాయ ఎంత?
ఉమ్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఆవులు దూడలకి అయితే పాలు అయితే పట్టేస్తున్నారు, కుడితి పెట్టినారు. అంతే ఇంకా పీస్ఫుల్ లైఫ్. చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నాము, చాలా అంటే చాలా కష్టం ఉంది ఈ ఆవులు దూడల్లో. పాపం ఆయన ఒకనే ఉన్నాడు, ఇంకో ఆయన పెట్టుకుంటాడో ఏమో తెలీదు, చాలా కష్టపడుతున్నాడు, షూలు వేసుకుంటాడు కాళ్ళకి. ఫుల్ స్ట్రగుల్స్. ఆ డైరీ ఫామ్ అంటే ఏమనుకుంటాము, చాలా కష్టం ఉంటది. కానీ ఎంత బాగా పాలు తాగుతాడు దూడలు, వదిలేసినాడేమో. ఆయనే ఉండరు, ఆయనే. టెంకాయల కోసం అయితే జరుగుతుంది. టెంకాయ 20-25 అట్లా పోతుంది. పీకే కొద్ది కాయ మంచిగా ఉంటే 30, బయట అయితే 50 రూపాయల పైన పోతుంది. 100 రూపాయలు కూడా ఉంది బెంగళూరు అట్లాంటి సిటీస్ లో. హైదరాబాద్ 2 దూడలు లేకంటే వేరే వేరే దూడలు వచ్చి పట్టి తాగేస్తున్నాయి. పిండేసినాడేమో పాలు, పొద్దున్నే పిండే అంటారు 6-7 కంతా. పల్లెది, పల్లెటూరు చూపిస్తుంది. ఎంత కొండలు గుట్టలు, యాడు ఇల్లు లేవు, ఏం లేదు. చూసారు చాలా రిమోట్ ఏరియా అనుకోండి. మదనపల్లికి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు అట్లా ఉంటుంది సరౌండింగ్స్. సిటీకి ఒక 10 కిలోమీటర్లు అట్లా ఉంది. చాలా రిమోట్ కంట్రోల్ ఏరియా. అట్లా విన్నాడు, చూద్దాం పదం పండి. పీస్ఫుల్ గా మనం అన్ని క్లిప్స్ ఇద్దాం, ఎడిటింగ్ చేద్దాం. 3 తాగుతాండే దూడలు అమ్మ. మైక్ వచ్చేసింది మంచిది. కుక్కలు ఉన్నాయి, వీడి కుక్కలు ఏమన్నా చూడండి, నిట్ క్లీన్ చేసుకునేసినాడు ఆయన. 2 పాల కోసం మొత్తం నిట్ క్లీన్ చేసినాడు. మళ్ళీ అది ఎండబడాలి అంతా. ఈ నీళ్లు కూడా ఉండకూడదు. కటింగ్ మిషన్, చాప్ కట్టర్ మిషన్ ఉంది, చాప్ కట్టర్ మిషన్. తమిళనాడులోనే పెట్టేసా, ఇంటర్వ్యూ కాదు, టూర్, డైరీ ఫామ్ టూర్. మొత్తం డైరీ ఫామ్ ఏముందో అది టూర్ అనుకోండి. అది చాప్ కట్టర్ మిషన్. ఇది చాప్ కట్టర్ మిషన్. ఇది పేడ, నీట్ క్లీనింగ్ చేసుకుంటున్నాడు. ఇది కటింగ్ చేసిన గ్రాస్. ఇక్కడ నీళ్ళు పక్క చెట్టు ఇది. ఇది ఒక రకమైన చెట్టు. ఇది మా ఇంటి దగ్గర ఉంది, ప్రతి ఇంటి దగ్గర మొలస్తుంది, బాగా నీడ వస్తుంది. ఏమంటే వేళ్ళు లోతుకు పోతాయి, కష్టము. చూడండి ఇంత గ్రాస్, ఈ పక్క అంతా గ్రాస్ వేసినారు. ఇది ఇల్లు ఆయనది. టెంకాయలు చూడండి ఎంత బాగుంటాయో, చల్ల నీళ్ళు తాగొచ్చు. టెంకాయలు వీక్కొని నీళ్ళు తాగొచ్చు. టెంకాయల కోసమే ఏట 20 రూపాయలు అయితే ఒక 4-5 టెంకాయలు తీసుకొని పోతాను నేను. ఉన్నాయా కాయలు? కాయలు ఉన్నాయా? 30 ఆవులు ఉన్నాయి, 80 లీటర్లు వస్తుందంట పాలు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడే మాట్లాడాము. టెంకాయలు 3 ఎకరాల భూమి ఉందంట, అన్ని దూడలు అని చెప్పినాడు. లీటర్ ఎంత పోతుంది? 40 రూపీస్. ఎంత వస్తుంది బిల్లు? ఒక 50-60 వేలు. నెలకంతా 1 లక్ష రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత వస్తుంది? దానికి 50,000, మనకి 50,000 మిగులుతుందా? 50,000 మిగులుతుంది. ప్రెసెంట్ అన్ని దూడలు ఉన్నాయా ప్రెసెంట్? 15 దాకా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 దూడలు. ఆవులు ఎన్ని ఉన్నాయా? ఆవులు ఒక 15 ఉన్నాయి. 15 ఆవులు. ఇప్పుడు ఆడ దూడలు అన్ని కలిపి 30 ఉన్నాయి. 30 ఉన్నాయి. నెలకి 3 లక్షల రూపాయలు వస్తుంది. దాంట్లో 50,000 పోయి 50,000 మిగులుతుంది ప్రెసెంట్. ఈ గడ్డి మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఎన్ని కుంటాయి? 1 ఎకరా దాకా వేసినాం. 1 ఎకరా. ఎంత వస్తుంది ఈ గడ్డి? ఎన్ని రోజులు వస్తుంది? సంవత్సరం వస్తుంది? సంవత్సరం ఇది మనం కోసేదాన్ని బట్టి ఉంటది. ఇది వస్తానే ఉంటుంది కంటిన్యూ. కోసేస్తా అంటే మళ్ళీ ఏరియా చల్లుతా వస్తా ఉంటది. ఏది గడ్డిది? ఈ సూపర్ నేపేరు. సూపర్ నేపేరా? ఓకే ఓకే. మీరు చల్లుకునేస్తే వస్తానే ఉంటుంది? చల్లేది ఏం లేదు, ఒకసారి నాడేసినాం అనుకో పుల్ల వస్తానే ఉంటది. ఎన్ని కోతలు వస్తుంది ఇది? ఈ సంవత్సరానికి ఒక 5-6 కోతలు వస్తుంది. 5-6 కోతలు వస్తుంది. ఒకరేనా మీరు బీహార్ నుండి పెట్టుకున్నారా? ఇంది వాడు మా తమ్ముడు పన్నాడు ఉన్నాడు, నేను ఇద్దరు వచ్చి 30 ఆవులు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే. పొద్దున్న ఎన్ని గంటలకు వెతుకుతారు పాలు? ఒక 5:30కి అట్లా లేస్తాము. 5:30కి లేచి ఓకే. ఎంతకు అయిపోతుంది మొత్తం పాలు? అంతా 8 o'clock అయిపోతాయి. 8 o'clock అంతా అయిపోతాయి. మొత్తం ఎన్ని లీటర్లు వస్తాయి రోజు మీద?
రోజుకంటే ఒక 80, 160 లీటర్లు. 160 లీటర్లు. 80 రోజు మీద హ్మ్. 80, 160 లీటర్స్ అవును. వస్తది. బిల్ వచ్చేసి మనకి ₹1,00,000 వస్తది హ్మ్. నెల మొత్తం మీద. ఓకే. ఖర్చులు పోంగా 50,000 మిగులుతుంది. అవునండి. ఓకే. ఓకేనా. ఈ పేడ ఎట్లా పోతుందన్న? పేడ ఎట్లా చేస్తారు? మా భూమికే తోలేస్తాము. భూమికి హ్మ్. వదిలేస్తారు. ఒకవేళ పోతే లోడ్ ఎంత పోతుంది? లోడ్ ఒక 4,000, 5,000. 4,000. ఈ టెంకాయలు ఇప్పుడు చెట్లున్నాయి కదా! ఇవి. హ్మ్. ఇవి ఎంత పోతది కాయ మీరు ఒక అమ్మితే? కాయ మేము ₹30 లెక్కన అమ్ముతాం. ₹30. మీరే కోసిస్తారా? మేమే కోసాం, లేకపోతే వాళ్ళొచ్చి కోసుకొని పోతారు. కోసుకుంటారు. కాయ ₹30 మీద. అవును. ఎంతొస్తుంది ఈ చెట్ల మీద? మొత్తం ఎన్నుంటాయి చెట్లు? ఉన్నాయి ఒక 20 చెట్లు దాకా. 20 చెట్లున్నాయి. ఎంతొస్తది నెలకి? ఇప్పుడు సీజన్ కదా! సీజన్‌లో. ఎండాకాలం కాబట్టి కాయ లేదు. ఓకే. ఓకే. వర్షాకాలం అయితే గన ఎప్పుడన్నా వస్తదా? ఒక 5,000, 10,000 మిగులుతదా? వస్తది. 10,000 ఈజీగా. ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయన్న? తక్కువలో తక్కువ ఎక్కువ ఏదంటే ఓ 100 కాయలొస్తుంది. 100 కాయలు వస్తది. అది ఎట్లా 6 నెలలకోసారా? సంవత్సరానికోసారా ఈ టెంకాయ చెట్టు? 3 నెలలు 6 నెలలకో, 5 నెలలకో 6 నెలలకి, 5 నెలలకి. కాపు బట్టి, చెట్టు బట్టి. కాబట్టి చెట్టు బట్టి నెల చూసుకుంటే ఇది పూత వచ్చేదాన్ని బట్టి వస్తూ ఉంటది. ఏదో మాట్లాడినా జస్ట్ 2 నిమిషాలు మాట్లాడినారు. ఆడికి చెయ్యి నొప్పి అయింది. మైక్ ఇంకోటి జోలో పెట్టుకుని ఏం చేసేది? అది పట్టుకోలే ఆయన పట్టుకోలే. ఎట్లా చేసిన ఇంటర్వ్యూ స్మాల్ ఇంటర్వ్యూ అనుకోండి.